అనగా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మరి ఆ యొక్క మరి నూతి దగ్గరికి బావి దగ్గరికి వచ్చింది. ఆ స్త్రీకి సమరయ స్త్రీ అని పిలుస్తూ ఉంటాం. కనుక మధ్యాహ్నము భోజన సమయంలో ఒక స్త్రీ వచ్చి పాదాలు కడిగింది. కనుక దేవుని పాదములు కడగడానికి మధ్యాహ్న సమయంలో మరి సిలువలో దేవుడు వేలాడి ఉన్నారు. ఎప్పుడు 12 గంటల సమయం నుంచి 9 నుంచి 3 గంటల వరకు సిలువలో వేలాడి ఉన్నారు. దొంగ మరి పరలోకంలో ఉన్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నది కూడా మరి ఎన్ని గంటలకండి? మిట్ట మధ్యాహ్నం. యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు మనతో ఉన్నప్పుడు మరి ఆయనతో అనేకులను నడిపించారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభుని ద్వారము మనకు ప్రత్యక్షత గుడారానికి సాదృశ్యమై ఉంటుంది. కనుక ప్రియ విశ్వాసులారా, మరి ఎవరైనాను కూడా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి రక్షణ ద్వారం వల్లనే మనము పరలోకానికి ప్రవేశించగలుగుతాం. కనుక ప్రియ విశ్వాసులారా, మనము దేవుని ఆవరణకు వచ్చినప్పుడు ఆత్మపూర్ణులు కావాలి, ఆత్మను సంపాదించుకోవాలి, ఆత్మ వరాలు సంపాదించుకోవాలి. ఆయన ఇచ్చేవారే అన్నారు, మనము అందుకునే స్థితిలో ఉండాలి. కనుక దేవుని ఆలయంకు వచ్చినప్పుడు మనం ఏది పోగొట్టుకోము, ఏది మరి మనకు కావాల్సిన దానికంటే అన్నీ సంపాదించుకుంటాం. దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ సాధించలేము. కనుక ఒక్క క్షణమైనా, అందుకే అంటున్నారు కదా, ఒక దినము దేవుని ఆలయంలో గడుపుట గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక ప్రియ విశ్వాసాలు ద్వారము నేనే అన్నారు. ఆయన కన్ను ఎప్పుడు కూడా మనపైనే ఉంటుంది, మనలనే చూస్తూ ఉంటుంది. మన కన్నులు కూడా దేవుని దేవాలయంలోకి వచ్చినప్పుడు దేవుని చూడాలనే కోరిక మనోనేత్రము తెరవబడాలని చెప్పి ప్రార్థించుకుని మనం రావాల్సిన వారమే ఉన్నాం. అలాగనే ఇంకా చూసినట్లయితే మరి దేవునికి మనకి ఇచ్చినట్టు ప్రతి అవయవము కూడా ఆయన కొరకే మనము మరి పరిచర్యలో పాల్గొనాలి, ఆయన కొరకే వాడబడవలసిన వారమై ఉన్నాము. ఆయనకి మరి మనకి తెలివిని కలిగించే వాడే అన్నారు. తెలివిని జ్ఞానాన్ని ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ తండ్రి ఇస్తారు. అందుకే దాదాసాయి గారు ఒక పాటలో రాశారు, తెలివిని కలిగించు నాలో దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నాలో దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. ఆయన కలిగిన భాగ్యాన్ని మనకి కంటికి చూపించేవారు అన్నారు. కనుక మన కన్ను ఎలా ఉండాలి? మన మనోనేత్రులు తెరవబడి పరిశుద్ధంగా ఉండాలి. కనుక మన కన్ను, మన అవయవములు కూడా ఆయన వెతుకు వారిగా మనం ఉండాలి. అలాగనే మన నడక, ఆయన కాళ్ళు ఆయన కోసం పరిగెట్టే వారిగా ఉండాలి. మన చేతులు ఆయన కార్యాలు పాల్పొందడానికి, ప్రతి విషయంలో పాల్పొందడానికి ముందుకి కొనసాగించవలసిన వారిగా పరిచయం. అలాగనే మరి కొంతమంది భక్తులు చెప్పి ఉన్నారు, చంటిబిడ్డ గట్ట స్నానం చేసేటప్పుడు మరి మొహం కడిగేటప్పుడట ఈ మోము ప్రభ నీ శక్తితో ప్రకాశించినట్లుగా చేయని ప్రార్థన చేస్తూ స్నానం చేయించాలి. ఎంతమంది చేయిస్తామండి? ప్రతి అవయవానికి ప్రార్థన చేస్తున్నాం. చంటిబిడ్డకి పాలు తాగే బిడ్డగట్ట కళ్ళు కూడా, ఈ కళ్ళు నిన్ను చూడగలిగే నేత్రాలుగా చేయి ప్రభా. అలాగే తల తీసేటప్పుడు మహిమ తలంపులుగా ఉండేటట్టుగా చేయి ప్రభా. ఈ చేతులు నీకోసము పనిచేసే చేతులుగా బిడ్డను పెంచేలాగా సహాయం చేయ ప్రభా. ఈ కాళ్ళు నీ కోసం పరిగెట్టే కాళ్ళుగా మీరు సిద్ధపరచండి ప్రభా. అలాగని ప్రతి అవయవము మరి ఆయన కోసం ఈ మనం ఇక్కడ ఛాతీతో వేటపడ హృదయం అక్కడే ఉంటుంది కాబట్టి ప్రతి మరి స్పందన నీకోసము స్పందించేటట్టుగా ఈ హృదయం నీకోసమే పనిచేయలాగా, నీ హృదయంలో నీకు తప్ప ఎవరికి చోటిచ్చే బిడ్డగా కాకుండా నువ్వు ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉండాలంట. అలాగే యేసుని ద్వారము ఆవరణలోనికి అడుగుపెట్టిన వారు ఎలా ఉంటారంటే పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టిన వారు అతి పరిశుద్ధ స్థలాల్లోనికి వెళ్ళగలుగుతారు. దేవుని ఆవరణంలోనికి మరి వచ్చిన వారు పరిశుద్ధ ఇక్కడ ఏముంటుందండి? పరిశుద్ధత ఉంటుంది. ఎందుకంటే మనకంటే ముందు దేవదూతలు భక్తులైన వారు పరలోక పట్టాలు మన మధ్యకి దిగి వస్తారు. మనం రాకముందే మరి వారు ఏమొస్తారు? ముందుగా దేవదూతలు ఉంటారు. కాబట్టి
స్థలంలో మనం అడుగుపెట్టాం కాబట్టి మనకి ఎలాంటి భాగ్యం ఇస్తున్నారు? అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళగలిగే స్థితి దేవుడు ఇస్తున్నారు. ఆవరణ తెరలు మరి అలాగనే నిలుచుటకు స్తంభములు అవసరమై ఉన్నవి. అలాగనే దేవుని సన్నిధిలో ఒక సంఘ పెద్దగా సదస్త్రీలుగా అలాగే కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ బాధ్యతని అటు ఇటు ఊగేటువంటి చెట్ల వల్లే కాకుండా గాలికి పొట్టికి చెల్లిపోయేవారుగా కాకుండా దేవుని నీటి చేత జీవవాక్యం చేత పోషించబడుతూ మరి మనము వృద్ధి కలిగిన వారిగా మరి దేవుని సంఘానికి ఏ రీతిగా స్తంభంగా మనం వాడబడాలి, కదలించబడిన స్తంభంగా నిలబడి దేవుని మరి మహిమపరచవలసిన వారిపైన సంఘమునకు సేవకుడు స్తంభం వంటి వాడు. అలాగే స్తంభం అనగానే బోధకులైన వారు కనుక ప్రకటన గ్రంథము 14వ వచనము గొర్రెపిల్లని యేసు ఎక్కడ ఉంటే అక్కడ మనము ఉంటాము. ప్రభు ఎక్కడ ఉంటే మనం ఎక్కడుంటే ప్రభు మనతో అక్కడ ఉంటాం. కనుక పెంటి విధిలో మనం ఉండాలి అంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి. అలాగే యేసుని ద్వారంలోనికి దయతో మరి రాణిస్తూ ఉన్నారు, ఆయన ప్రేమతో రాణిస్తూ ఉన్నారు. ఆయనకు ఉన్నటువంటి సకల ఐశ్వర్యములు, ఆయనకు ఉన్నటువంటి మరి మన దైవ లక్షణములు, ఆయనకు ఉన్నటువంటి ఆత్మఫలములు అన్నింటినీ కూడా మనకి అందించనే ఉన్నారు. కనుక మన కొరకు ద్వారముగా మారినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగే స్థితి ఇస్తున్నారు. మరి అలాగే పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు అపవాది మన దగ్గరికి రాలేడు, అపవాది మనలో పని చేయలేడు. కాబట్టి మరి దేవుని ఆలయము ఆవరణలోకి వచ్చిన ప్రియ విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అతి పరిశుద్ధమైన స్థలములను ప్రవేశపెట్టి అతి పరిశుద్ధ స్థలమును అలాగనే పరలోకములో ప్రభు వారితో పాటు మనం ఏకమై వెళ్ళగలిగే ధన్యత పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా మహిమాస్వరూపి నీకు నమస్కారం స్తోత్రం చేస్తున్నాం. ఈ ఆవరణలోకి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా అతి పరిశుద్ధ స్థలంలోకి నడిపించండి, నీ పరిశుద్ధతను కలుగ చేయండి. అలాగే ప్రభా నీ పరిశుద్ధాత్మ చేత నింపి పంపించండి. ఆయన వారి ఆయన పరిశుద్ధాత్మ ఏమైతే తండ్రి దాచిపెట్టినారో దీవెనలో తండ్రి అలాగే తరాలు అన్నింటినీ వరాలను దయచేసి నింపి పంపించినారు. ఇంతవరకు ప్రభా ఆయన బోధకుడిగా దిగి వచ్చి బోధించిన తండ్రి విన్న ప్రతి వాక్యం ప్రతి హృదయంలో ఫలించలాగా అనేకులకు తండ్రి వెలుగుగా ఉండడానికి నిన్ను నేను వెలుగుగా నేను ఎంచుకున్నానని చెప్పావు. కనుక ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ఒక జ్యోతి వలె ఒక్కొక్కరిని ఒక్కొక్క జ్యోతి వలె వెలిగించి అనేకులు వెలిగించగలిగే ధన్యత అట్టి శక్తి ప్రభావంతో నింపి వదులుప చేసి మహిమను పొందమని ఇంతవరకు తండ్రి మంచి నా తండ్రి బోధకుడిగా దిగి వచ్చి బోధించినటువంటి మా మంచి బోధకుడైన యేసునామములో ప్రార్థించవచ్చున్నాం తండ్రి. కానుక సెలవు చేసుకుందామండి. స్తుతియు మహిమయు నీకే చిరంజీవి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అతి పరిశుద్ధ పరలోకపు తండ్రి, భూమిని ఆకాశం సృష్టించి దాన్ని నీతో నైతో పరస్థాపన రాజా
గడిచిన విశ్రాంతి నుంచి విశ్రాంతి వరకు ఇంటికి మీ సజీలకత మౌన్ కాచి కాబట్టి ఇంతవరకు దేవ పాటలతో వాక్యంతో ధ్యానంతో క్రమంలో మీరే నడిపించారని మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం బోధించారని ఆ ఆత్మీయ ఆహారం ఎవరికి ఏ విధంగా కావాలని మాకు బోధించడమే నమ్ముతున్నాం దేవ. ఆ ఆత్మీయ ఆహారం మా హృదయం నుండి వృధాగా పోకుండా దేవ ఆ వాక్యం ప్రకారం మేము జీవించుడు గారికి దయచేసి నడుచున్నాం దేవ. ఇంతవరకు దేవ మా సజీరకులను కాచి కాబట్టి మీకే స్తుతులు స్తోత్రంతో పేరు చెల్లించుకోగలను దేవ. పాపని హీను దృష్టిని దుర్మార్గమైనప్పుడు దేవ ఇటు ప్రార్థించిన అధికారికి మీకే మహిమకంతో ప్రవేశిస్తున్నాం దేవ. ఎంతో ఉపకరణలంతా కష్టపడి పనిచేసుకుని ఇటు రీతికి స్తుతించుకుని ధ్యానించిన అధికారికి మీకే మహిమకంతో ఇక్కడ తెలుసుకున్నాం దేవ. ఇక్కడ తలచిన ప్రతి ఒక్కరి పేరు పెట్టి ఆశం చేయాలి. ఇబ్బందితో ఇరకాడంతో అవమానంతో నిందలతో బాధతో వేదనతో వచ్చారు దేవ. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి ఆశించండి దేవ. ఇప్పుడు పట్టిన కాలువ కోసం ప్రార్థించున్నాం దేవ. పట్టిన కాలువ మీ సంఘ సేవ కోసం వాడుకున్నాం దేవ. మీరు ఇచ్చిన దాంట్లో కొంచెం మీకు తిరిగి ఇచ్చడం ఇచ్చిన అధికారికి మీకే మహిమకంతో ప్రవర్తిస్తున్నాం దేవ. ఇక్కడ తల ప్రతి పేరు పెట్టి ఆశించి మరొకసారి అడుగుతున్నాం దేవ. మళ్ళీ తల్లి సంఘం ఉన్న సాల్మీ సంఘం కోసం ప్రార్థించున్నాం దేవ. అవల్లి సంఘం కోసం ప్రార్థించున్నాం. పర్వాణీయ సంఘం కోసం ప్రార్థించున్నాం. ఇక్కడ నుంచి ఈ సంఘం కోసం ప్రార్థించున్నాం దేవ. ఇక్కడ మీ నూతన ఆత్మలు రప్పించుకొని అడుగుతున్నాం. మేము పిలిస్తే ఎవరు రారు దేవ. మీ చిత్తమైతే దేవ మీరే రప్పించుకోండి దేవ. ఇక్కడ ఈ స్థలం ఏ ఖాళీ ఉండకుండా దేవ ఈ స్థలంని మీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాం దేవ. వచ్చిన ప్రతి బిడ్డ ఒక సాక్షిగా నిలిచి దేవ. ప్రతి ఒక్క సాక్షిగా నుంచి నూతన ఆత్మలు వచ్చి దేవ వాళ్ళు ఒక సాక్షిగా నిలిచడానికి దయచున్నాం దేవ. ఇక్కడ తలంలో ప్రతి ఒక్క పరీక్షలు అడుగుతున్నాం దేవ. సంఘ కాపరి కోసం కుటుంబం కోసం అడుగుతున్నాం దేవ. చిట్టెక్క కోసం ప్రార్థించున్నాం దేవ. బిడ్డల కోసం చదువుకునే బిడ్డల కోసం ప్రార్థించున్నాం దేవ. ఇక ప్రతి సంఘం కోసం ప్రార్థించున్నాం. ఇక మా ప్రార్థన మా పాపాలు క్షమించుకోండి. మా పాపాలు శివపరిచి మా పాపాలు కడిగి రెండోసారి మా కోసం మేఘల నజరైన చేస్తున్నాం పలుకుతండి. ఆమేన్. కూర్చోనండి. మన గారు బాగా గారు సిస్టర్ గారి పేరు ఏంటండి? మీ నేమ్ మంజు గారు మన మంచి ఉన్నారు. మరి గిరిగారు చేసినటువంటి మరి బిజినెస్ విషయంలో ఉద్యోగపరంగా వారు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఎల్లాలుగా దీవించి ఆస్వాదించాలని వారి వరకు మరి మనం వచ్చినటువంటి ఈశ్వరం గారు వచ్చి ప్రార్థన చేస్తారండి. బాలా గారు మంచున్నారు. మహాపరిషత్తుల మహోన్నతులనికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నానయ్య. అలాగే ప్రభు శుక్రవారం నుంచి శుక్రవారం దినమంతా ప్రభు మీ సజీవ రక్షణ మమ్మల్ని భద్రపరుచుకున్నారండి. అలాగే దేవ మంజు గారు ప్రభు మరి వచ్చేసి ఉద్యోగంలో వ్యాపారంలో మీ తోడుగా ఉన్నాను దేవ. మీ కృప మీ కాపుదల బిడ్డపై తండ్రి నీకు స్తోత్రములు. వారు ఏ సమస్యతో వచ్చి ఉన్నారో నాయన వారి సమస్యలన్నీ తీర్చి ప్రభు వారు చేసుకుని పని పాటలో ప్రభు మీ తోడుగా ఉండి మీ ఆత్మ సహాయం దయచేయండి. దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. మేము పిలిస్తే రారయ్యా, మీరు పిలిస్తే వస్తారు దేవా. మీరే నడిపించుకొచ్చు తండ్రి. నాయన మీరు కాపుదాలతో నేను ఆ బిడ్డను భద్రపరుచుకుని తండ్రి సహాయం దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డను దీవించి ఆశ్రయించండి దేవా. చేసుకుని ఉద్యోగంలో మీకు తోడుగా ఉండండి. దేవానికి స్తోత్రములు దేవా. అలాగే తండ్రి ఇప్పుడు జరగబోయి ఆరాధన పడిందినైనా మీకు తోడుగా ఉండి నాయన మీ ఆత్మ సహాయం దయచేయండి. అనేక మార్పులైనా మీరు తోడుగా నేను నీ పాదాలు పెట్టి అడుగుతున్నాను దేవా. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలు రావాలనుకుంటున్నారో ప్రభు ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ ఆత్మతో నడిపించి తండ్రి మీరేనైనా కాసి కాపాడి ఇప్పుడు వారికి జరిగే ఆరాధన మీరు నాయన ఘనంగా జరిగించారు ప్రభా. అలాగే నాయన పాటలు అందు వాక్స్ మంది సమస్తం మీకు తోడుగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములు నాయన. అలాగే తండ్రి సిటాకాట్ మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేయండి. మళ్ళీ సార్ మీ వెళ్తాడుగా ప్రభు మీ తోడుగా ఉన్న ప్రభు మీ ఆత్మ సహాయం పెట్టి దయచేసి మీ కృప మీకు ఆభరణ దయచేయండి. సార్ మీకు కూడా అనేకమైన బిడ్డలు నడిపించుకురామండి. మీ కృపలో మమ్మల్ని వాడుకోమని దీని ప్రార్థన మీ పాదాల చెట్టుకి తీర్చండి. నా ప్రార్థన ప్రతిఫలం అనేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి చెప్తున్న సాక్ష్యం చెప్పాల్సిందిగా ప్రోగ్రాం చేస్తున్నానండి. సరే సంపదకి నమ్మకం అదే నా సాక్ష్యం ఏంటంటే
ఎంతగానో బాధపడుతున్నప్పుడు చిట్టక్కడికి ఫోన్ చేసి చెప్పాను. రాణి కూడా చెప్పినప్పుడు గ్రూపులో పెట్టారు. అందరూ కూడా నా గురించి ప్రార్థన చేశారు పేరు పేరున. అందరికీ కూడా రేపు మన్నట్లండి అయితే కొంచెం బాగా ఉంది. తర్వాత మా అమ్మ చెల్లెలు గారు మనవాడికి పొద్దుటి పూట పిల్లలతో ఆడుకున్నాడు బాగా ఉన్నాడు. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది అబ్బాయికి. 29 సంవత్సరాలు నేను 10 వయసు కూడా కాదు. అయితే ఆడుతూనే నాకు తల తిరిగిపోతుంది అని అన్నాడు. అంటే నువ్వు అంత మా నీరసం అంటాను ఉంటావు తిరుగుతూ మానవపడే కదా అనేసి మా అక్కడ తిట్టారంట. అంటే మనం మేనేజ్ అవుతాడు మా తమ్ముడు గారు అబ్బాయి. అయితే అరగంటలో నువ్వు కూర్చోరా అన్నమాట. అంటే అదే నాకు ఏం తెలుస్తలేదు నాకు కూర్చోబెట్టుకోవడానికి కూర్చోబెట్టిపోయేటికి ఇంకేమీ లేదంట. మనిషి అది ఆడబెట్టుకోవడానికి అసలు ఆడి కూడా ఏం కొట్టుకోలేదంట. ఏమి లెక్కెత్తింది ఏం తెలుస్తుంది పీల్చుకున్నట్టు అయిపోయాడు. అయిపోతే మా ఈరోజు మా అక్కగారు నేను మొన్నే ఒకరి నుంచి వెళ్ళాడు పని చేసి ఒక 2 వారాలు అయింది. వెళ్ళేటప్పటికి వాళ్ళిద్దరూ ఆడకు భర్త మంటపడారు. ఇద్దరు తీసుకుని ట్యాక్సీ తీసుకుని మాట్లాడుకుని తనకి తీసుకెళ్ళారండి. పాలకొల్లు తీసుకెళ్ళారండి. పాలకొల్లు తీసుకెళ్తే పాలకొల్లు రోజుకి 45,000 అవుతాయి అన్నారంట. వాళ్ళకేమో ఏమి లేని వాళ్ళు ఇంకేం చేయమనేసి మళ్ళీ తనకి తీసుకెళ్తే అక్కడ జాయిన్ చేసుకోము ఏలూరు తీసుకురండి చెప్పలేము అయినని అని అన్నారు. మళ్ళీ ఆమెకి ఫోన్ చేసి అప్పుడు ఏలూరు తీసుకుపోయారండి. ఏలూరు తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అప్పుడు నేను చిట్టక్కట ప్రార్థన చేయమని గ్రూప్లో పెట్టాను. ప్రార్థన చేశారు. దేవుడు పెట్టి 3 రోజుల దాకా చెప్పలేము అని అన్నారు. నిన్నే కొద్దిగా కొంచెం పెరుగుతున్నాడు అంటే చెయ్యపాలు కూడా లాగేసిందంట. చెయ్యపాలు కూడా లాగి బ్రెయిన్కి అయితే ఆపరేషన్ చేశారు. ఇంకా సోత్తలేదండి ఏమి ఏదైనా కూలుకోవాలంటే సంవత్సరం ఇంకా కూలుకోవద్దుడు అలాగే ఉంటాడు. నేను అడిగితే 1,50,000 ఖర్చు పెట్టారండి 2-3 రోజులకి. ఇంకా చాలా డబ్బులు అవుతాయి అంటున్నారు. ఆధార్ ఇది ఏదో ఆర్హెచ్పి కార్డు కూడా లేదు అబ్బాయికి. అలా ఆమె చనిపోయి 6 నెలలు అయింది. ఆమె చనిపోయి 11 నెలలు. ఇద్దరు కూడా తల్లిదండ్రులు కూడా లేరు. అబ్బాయి కోసం ధనరాజు పేరు అందరూ కూడా ప్రార్థించండి. అబ్బాయి అమ్మాయి పిల్లడికి ఏమో 3 సంవత్సరం పాపకేమో 5 సంవత్సరం. మా యొక్క మనవరాలు చేసామండి. మళ్ళీ అందరూ కూడా ప్రార్థించండి. అందరికీ మళ్ళీ సాక్షి దేవుడు చేయించారు. ముఖ్యంగా ఏంటంటే ఆ ధనరాజుకి మరి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ స్ట్రోక్ రాగానే కోమలకు వెళ్ళిపోయారు. ఇంకా చెప్పలేము అని డాక్టర్స్ చేతులు ఎత్తేసారు. వేసిన తర్వాత మా తల్లిగారు నాకు వెంటనే ఫోన్ చేసి గ్రూపులందరికీ చెప్పి సన్నిమందరితో ప్రార్థన చేయించడంటే తను ప్రార్థించడం సంకీర్ణండి. దేవుని వాక్యంలో రాయబడ్డారు. నీకు అసాధ్యం ఏంటంటే ఏం లేదు ప్రభా, నమ్మటని వాళ్ళైతే నమ్మవాలి. సమస్తంలో సాక్ష్యం ఉన్నా కనుక ఆ కుమార్ని బ్రతికించు. మరణదూతను ఆపివేసి జీవం పోయి నేను సజీవులను అన్నావు. సజీవ గుంపులో విడరించమని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశాము. మరి రోజంతా కోమలో వచ్చేసి ఆపరేషన్ కూడా చేయలేదు. అలాంటప్పుడు మరి ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం జరగలేకుండా ఆపరేషన్ థియేటర్ తీసుకుని వెళ్ళి మళ్ళీ బ్రెయిన్ క్లాట్స్ అన్నింటినీ తీసివేసి మరి తలకి ఆపరేషన్ చేయడం జరిగింది. కుమారునికి మరి కొంచెం మరి చలనం అనేది కాలు చేతులు వచ్చింది. మరి చూడడానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారు. మరి సాతాను కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అపవాది దేవునికి మహిమపరచడం ఇష్టం ఉండదు కాబట్టి ఎలాంటి అవాంతరాలు మరి ఏ క్షణం కూడా దారికి రాకుండా దేవుని ఆత్మ, దేవుని శక్తి, ప్రభావం ఆయనలోనికి వెడలిపోయి మళ్ళా స్త్రీని ఎలాగైతే దేవుడిని అంగి ముట్టుకున్నప్పుడు నాలో నుంచి ఒక ప్రభావం వెడలిపోయింది అని వెతికాడు. అలాగనే అట్టి ప్రభావంతో కుమారుడు వల్ల ఎలాగైతే చంటి బిడ్డలు కాబట్టి బిడ్డలకి తండ్రి ఎంతో అవసరము. మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. దేవుడు మానవార్త వెనకుండా ఆపివేసి సజీవంగా ఉన్నారని మరి శుభవార్త మరి అట్టి కృపా దేవుడు చూపించినందుకు దేవుడికి అనేక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థించిన మీ అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరైనా మరి సాక్షి చెప్పాలన్నా పంపించండి.
మొదటిగా దేవత దేవునికి వందన మాట్లాడుతుంది. మరి పాస్టర్ గారికి మన సచివాలయానికి మరి వందన మాట్లాడతాం. మరి సన్నిధికి ఇక్కడికి వచ్చిన సహోదరులందరికీ కూడా నా వందన మాట్లాడుతుంది. మరి అలాగనే నా భర్త బండి మీద పడిపోయారని మీ అందరికీ చెప్పినప్పుడు మీరు అందరూ ప్రార్థన చేశారండి. మరి మీరు అందరూ ప్రార్థన చేసిన రీతిగా నా భర్త కోలుకున్నారు, బాగున్నారండి. ఇప్పుడు మరి ఆయనకున్న ఒక అలవాటు కూడా తగ్గించుకున్నారు. మరి ఇంకొక అలవాటు ఉందండి, ఆ అలవాటు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక వందన మాట్లాడాలండి. మరి అలాగనే నేను మరి దాన కంపెనీలో 6 సంవత్సరాలు చేశానండి. చేసిన ఆ డబ్బులు రావాలి, మరి నా దగ్గర ఏమి డబ్బులు లేవు, ఇప్పుడు నేను ఫినిష్ చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను, నాకు ఖర్చుకి ఏమి లేవు, ఎలాగ ఏం చేయాలని నేను ఎంతగానో టెన్షన్ పడుతూ పాస్టర్ గారికి చెప్పాను. మరి పాస్టర్ గారు కూడా మరి గ్రూప్లో చెప్పారండి. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన చేసిన రీతిగా నేను పోయిన వారం వెళ్ళి అడిగానండి. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే టికెట్ తీసుకుంటారా, అప్పుడు నీకు ఇస్తామని అన్నారండి. అంటే టికెట్ ఏమో ఈ కంపెనీ వాళ్ళు ఎప్పుడు తీస్తారో తెలియదండి. వాళ్ళు ఎప్పుడు తీస్తారో తెలియదు, నేను ఎప్పుడు పట్టుకుని వెళ్ళాలో నాకు తెలియదు. అలాగని ఒక సహోదరుగా చెప్తే ఆ సహోదరు అన్నది నేను డూప్లికేట్ టికెట్ తీసిస్తాను, అది పట్టుకుని వెళ్ళు అనేసి అన్నదండి. అంటే మరి దేవుని చిత్తాన్ని బట్టి ఆవిడ డూప్లికేట్ టికెట్ తీసి పెట్టిందండి. ఈవేళ సాయంకాలం ప్రయాణం అన్నట్టుగా తీసి ఇచ్చిందండి టికెట్. ఆ టికెట్ పట్టుకుని నేను ఉదయకాలం నేను ఆఫీస్కి వెళ్ళానండి. బైబిల్ మిషన్ పుస్తకం పట్టుకునండి నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిన దాకుండి మరి వాళ్ళు క్యాషియర్ అయితే ఇవ్వలేదండి. క్యాషియర్ అయితే టైం అయిపోతుందని సరే తప్పించుకు వెళ్ళిపోయాడండి. పక్క రూమ్ ఇంకో మేడం ఉందండి. ఆ మేడంని వెళ్ళి మేడం ఇది పోలీసు మేడము ఈ రేపు సాయంకాలం నాకు ఫ్లైట్, నేను వెళ్ళిపోతే నీకు మళ్ళీ రాను మేడం, నేను ఫినిష్ చేసుకున్నాను, మరి మేడం కొంచెం చూడు మేడం అని చెప్పి ఆ మేడంకు నమస్కారం పెడతాయండి. మరి ఏసై ఆ మేడంలో ఉండండి డబ్బులు ఇప్పించాడండి. మరి 4 సంవత్సరాలకి మరి ఏసై దైవం 150 ఇచ్చారండి. నా దగ్గర అయితే మరి ఏమీ లేవండి అసలు. నాకు ఆ డబ్బులు రాకపోతే నాకు ఖర్చుకే లేవండి అసలు. కంపెనీ వాళ్ళు అయితే టికెట్ ఇస్తారండి. అయితే మరి దేవుడు చేసిన కార్యానికి మరి దేవునికి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలండి. ప్రార్థించి మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక మాట్లాడుతున్నాండి. మరి ఇంకొక విషయం అండి, నాకు కంపెనీ వాళ్ళు టికెట్ ఎప్పుడు ఇస్తారనేది తెలియట్లేదండి. మరి 1వ తారీఖు నుంచి డ్యూటీ లేదని నేను రూమ్లో కూర్చున్నాను. మరి వాళ్ళ టికెట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను బయలుదేరుతాను. అందుకు కాబట్టి మీరు ఈ విషయం కూడా దయచేసి ప్రార్థనలో పెట్టండి. నేను మళ్ళీ వారంలో ప్రయాణం అవుతుందేమో దేవుని చిత్తం అయితే నేను అనుకుంటున్నానండి. మరి అది దేవుడే నెరవేర్చాలండి, నాది కాదు కానండి, దేవుడు నెరవేర్చాలి. మీ అందరూ ఈ ఒక్క విషయం కూడా ప్రార్థనలో పెట్టండి. ఈ చిన్న శాఖని దేవుడు తీర్చుతారు. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. సంఘ కాపరులు, సంఘ పరిశుద్ధులు, అభిషేకులైన వారికి, మన దైవజనం దేవదాస చేసినట్టు గారి ఆత్మకి, అలాగే మండపు మరి సత్య పాస్టర్ సుజిత పాస్టర్గా సంఘ పెద్దలు, సంఘ సంఘ స్త్రీలు కూడా 800 మంది రండి. నేను చేసిన సాక్ష్యం ఏంటంటే, మరి నా కుమార్తె విషయంలో దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు. అయితే నేను 3 నెలల నుంచి నేను మా పాప అమ్మాయిని వస్తాను నాకు ఏదో పంపించని చెబుతుంది. నా పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా నేను పట్టుకే తీసుకురాకూడదని 6 సంవత్సరాల అబ్బాయిని 9 సంవత్సరాల పాపని నేను ఇంటిగా తెచ్చిపెట్టినాను. దుబాయ్, కువైట్, ఖతర్, సౌదియా మరి పక్క దేశాల్లో నేను ఉంటా ఉన్నాను, వెళ్తూ వస్తూ ఉన్నాను. అతి ఈ సంవత్సరం అయితే నేను 9 సంవత్సరాల దగ్గర అవుతుంది, నేను ఇంటికి వెళ్ళలేదు. అయితే దేవుడికి ఓపెన్ పెట్టి ఎందుకు వెళ్ళదంటే నేను వచ్చిన 3 సంవత్సరాలు మా కోటారు అన్నారు, నేను బయటకు వెళ్తాను 3 సంవత్సరాలు ఇంట్లో ఉంటే ఇస్తామన్నారు. అలాగే నేను 2 సంవత్సరాలు అయితే 3వ సంవత్సరాలు మా కోటి ఇంట్లో ఉన్నాను. వాళ్ళే పాస్పోర్ట్ ఇచ్చి వాళ్ళే అక్కడ వేసి బయటకు పంపించారు. ఇప్పుడు ఇది 5వ సంవత్సరం బయటకు వచ్చి అందులో కరోనా కూడా వచ్చింది, ఆ కారణం కూడా వెళ్ళకపోయాను. బయట నాది కోటలు అక్కమ్మ కాబట్టి ఎక్కడ వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అసెంబ్లీకి తీసుకుంటారమ్మా, మళ్ళీ రాకుండా క్యాన్సిల్ చేస్తాం, అదో భయపడుకుని అలా ఉండిపోవడం జరుగుతుంది. అయితే నేను పాస్పోర్ట్ తెచ్చుకున్నాను.
మళ్ళీ కొత్త పాస్పోర్ట్ చేయించుకుని ఇంటికి వెళ్ళాలి. మరి డిసెంబర్లోపు ప్రార్థన చేయండి. అయితే 3 సంవత్సరాలు 3 నెలల నుంచి కూడా నేను ఎవరో చెప్పిన మీ పాప సూనాకమ్మ ఏమో బయట కాదని తీయద్దు అంటున్నారు. అమ్మాయి నర్సు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ బుక్ చేస్తుంది, కానీ జీతాలు చేస్తలేదు, పర్మనెంట్ చేయరంట అక్కడ. అమ్మాయికి ఆ సంగతి తెలుసుకుని కోడికి రావాలని ఆలోచనతో ఉంది. తిని సూన్ అయితే 2000 అడుగుతున్నారు. నా దగ్గర అయితే డబ్బులు లేవు. కేరళ డాక్టర్ దగ్గర పనిచేస్తేని ఆ మేడం నాకు ఒక ఐడియా ఇచ్చింది, నువ్వు కాజం మీద పిల్లలు రప్పించేయి, ఇక్కడ ముందు ఒక 5 నెలలు 6 నెలలు అరవై నేర్పించినాక నేను సూన్ ఇస్తాను, అప్పుడు సూన్ అని తీసుకోండి కానీ అని చెప్పింది. అలాగే నేను ప్రార్థన చేసిన దగ్గర అసలు డబ్బులు లేవు, కనీసం ఒక 50 దినాలు కూడా లేవు. ఒక మేడం దగ్గర నేను అక్కమ్మలు ఏంటుంటారో వారి ఇంటిని ఆ మేడం చెప్పిన మేడం అయితే నేను ఇస్తాను వేదమని పాపను తప్పించమని నాకు వేద ఇచ్చింది. వారం అవుతుంది వేద పంపించారు. మరి ఆదివారం మా ఆయన గారు మెడికల్ తీసుకెళ్తున్నారు పాపని. పాప గురించి మరి కుమారుడు కాలేజీకి వెళ్తున్నాడు. పాప ఇప్పుడు 4వ తరగతి చదువుతుంది. పాప గురించి కూడా ప్రార్థన చేయండి. మన బిడ్డ రాకపాపం వరకు కావాలి, దాని సహాయం కావాలి. దేవుడు అన్ని సమకూర్చలేక మీ అందరి భర్తలను జ్ఞాపం చేసుకోమని సంఘ ప్రార్థన మరి సేవకురాలుగా నేను 3 నెలలు చెప్పుకుంటూ వస్తున్నాను. వేద విషయంలో భయపడతామా, దేవుడు ఇస్తాడని దేవుడు కుప్పబెట్టి దేవుడే మరి ఆ వేదన ఇచ్చాడని నమ్ముతున్నాను. దేవుడు చేసినప్పుడు కానీ దేవుడు మరొకటి మరి ఎదురు లేసి మనం ప్రార్థన చేసి దేవుడి నామాలను మహిమపరిచేవారుగా మనం ఉండాలని కూడా నేను నా కుటుంబం కూడా ఇంకా దేవుడి సన్నిధిలో ఉండాలని మీ అందరి పనులను జ్ఞాపకం చేసుకుని కొద్ది మాటలు చిన్న సాక్షి దేవుడు జీవించిన కాక అందరికీ మాట్లాడే ఎవరైనా సాక్షి చెప్తారంటే ఏదైతే ముందు ప్రార్థన చేసుకుందాము. మా మధ్యన ఏంటంటే బ్రదర్ గారు సిస్టర్ గారు వచ్చినట్లయితే వారికి ప్రత్యేక ప్రార్థన చేసి ముందు ప్రార్థన చేసుకుందాం. మీరైనా పాట పాడతారా సిస్టర్? రండి బాగా బ్రదర్ గారు సిస్టర్ గారు ఇక్కడికి వచ్చినాయి కూడా రండి సిస్టర్. బ్రదర్ గారి నుంచి సిస్టర్ గారి నుంచి చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాద పాట పాడతాము. అందరికి లేచండి, అందరు లేచి నిలబడతాం. మహోన్నతుడ వైభవంతుడు పెళ్లి సంస్కరణ తెలుసుకుందాం. మా మధ్యకి తండ్రి మీ ప్రేమైన బిడ్డలను మీ దాసులను మధ్యకొచ్చిన దాన్ని బట్టి అనేక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. దేవా ఈ కువైట్ దేశంలో ఆయన తండ్రి దంపతులను ఎందుకు తీసుకొచ్చారో ఏ నిమిత్తం ప్రభావ మీరే ప్రభావ తోడైతే నడిపిస్తున్నారు. బిడ్డల పట్ల తండ్రి మీ దాసుల పట్ల మీ చిత్తమును మీ ప్రకారం నెరవేర్చండి, సహాయం చేయండి. మీరు రోజు చేస్తున్నట్టు చేతి పనులను ప్రభావ నూరంతలుగా దీవించి ఆస్వాదించండి. చిన్న బిడ్డలను దీవించండి, వార్తలకు చేయండి. బిడ్డల ప్రభావ విద్య ఎందు బుద్ధి ఎందు భక్తి ఎందు ప్రభావ నూరంతలుగా వర్తినట్లు సహాయం చేయండి. ఆయన ఆశగల ప్రాణతృప్తిగా చేయబోవాలి కనుక ఆయన తన మీ దాసులు మీ దాసులు లేక అంతరంగంలో ఏ అవసరత కలిగి ఉన్నారో, ఏ అక్కర కలిగి ఉన్నారో, ఏ మనోవాంఛ కలిగి ఉన్నారో స్వామి ఆయన అతను మీరు ఏసునామని ప్రార్థన చేస్తున్నాము. అతన్ని ఏసునామని చెప్పి ఏదైనా అతన్ని నెరవేర్చగలము. అతన్ని నా ప్రభాని నా పెరట ప్రార్థించినప్పుడు ప్రతి ప్రభా జయములు విజయములు నెరవేరును ఆలకరించిన కనుక ఈ నామపెట్టను ప్రార్థన చేసుకున్నాం. అదే బ్రదర్ గారి ప్రభా ఎక్కువగా తండ్రి మా డ్రైవింగ్లో ఉంటారు కాబట్టి దాన్ని మీరు ముందు ఉండి వెనక్కి నడిపించండి, మరుగుపరిచి మీ కృప చూపించండి. వారి ప్రయాణాలలో రాకపోకుండా ప్రభు మీ సన్నిధి తోడుగా ఉంచండి, పరలోక పట్టణానికి తోడుగా ఉంచండి. మీ దేవదూతల కుడి ఎడమ దాని కావలిగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అలాగే ప్రభా ఆయన నా తండ్రి ఏ పనులైతే తలపెట్టుచున్నారో ఆ తలపెట్టే దగ్గర ప్రతి చోట మోసపోకుండా ఈ కువైట్ దేశమే ఒక మోసకరమైంది కనుక తండ్రి దేవా తండ్రి ఎక్కడ మోసపోకుండా ప్రభా వారి కష్టార్జితులు ఎవరి చేతులు బిగబెట్టకుండా ప్రభా వారు అనుభవించలాగా సహాయం చేయండి. దేవా నేను అంజుకు ఒకటి ఆకు ఒక ఫలం ఎలాగైతే ఉంటుందో వారి జీవితంలో వారు అడుగుపెట్టిన ప్రతి చోట పరిగణించండి. వారి ద్వారా అనేకులు మేలుకొందలాగా సహాయం చేయండి. నేను సాధారణ ప్రభా ఆటంకాలు లేకుండా, సాధారణ శోధన లేకుండా, సాధారణ అంధకాశక్తులను బంధించి నా తండ్రి నా ప్రభా మీ హస్తమును ఎత్తు పట్టుకుని నడిపించండి. దేవా మీ హస్తమును నిండాలుగా దీవించండి. ప్రభానికి స్తోత్రములు. దేవా తండ్రికి వందనాలు. ఆశీర్వాదంతో ప్రభా నింపు
పంపించండి. ఆవరణలో ఉండటం ప్రభా ఆశీర్వాదము ధన్యకరము రాగలిగిన దీవెన అంటున్నావు. ఈ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదం వారి కుటుంబ సభ్యులను దీవించండి. నేను అతిథి వారిని అలాగే ప్రభా తండ్రి పుట్టింటి వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశ్రయించి వర్ధనపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి నన్ను ఎక్కడికి వెళ్ళినా ప్రభా నా తండ్రి నీ శుభములు అనుగ్రహింపచేసి కృప చూపించమని అడుగుతున్నాం. ఎక్కడ ప్రభా మోసపోకుండా తండ్రి నా తండ్రి ముందు మీరు ఉండండి. నేను తెలివిని కలిగించండి, దివ్యని కలిగినంతగా వెలిగించమన్నాం. కావాల్సిన జ్ఞానము అది ఆత్మ సహాయము దయచేసి మైకులు పొందమని వర్ధనపు చేసి మైకులు పొందమని ఈ అనాథని ఈ సమయం అందు మీ దాసులు దాసులని అంతరాయంలో ఏం అడుగుతున్నారో అన్నింటినీ ఊకెట్టి నెరవేర్పడం దయచేసి మీరే ప్రభావం ప్రభావం పొందమని ఈ మా ప్రార్థన స్థితిలో స్తోత్రాలు యేసు పరిశుద్ధనామములో వేడుకొంచున్నాం తండ్రి. అందరూ చేతులు చాచి పాట పాడతాము. ఆశీర్వాదం. దివ్య దేవుడు నిన్ను దీవించునుగాక. సిస్టర్ గారు ఇక్కడ కదమ్మ వీసాలు తీసుకొచ్చి ఆఫీస్లో పనిచేస్తారండి. ఆఫీస్లో సెక్రటరీగా చేస్తారు. ప్రజలు కూడా మరి డ్రైవింగ్లో అనేక సహకారిగా ఉంటూ మరి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ప్రజలు ఇంటి దగ్గర సేవా సంస్థలు అంటే వృద్ధులకు అలాగనే మరి లేని వాళ్ళ వరకు అనేక విధాలుగా మరి పాటుపడుతూ ఉన్నారు. అందరి మధ్యలో ధనము చాలా అవసరమై ఉంటుంది కాబట్టి మరి ప్రజల గారి యొక్క ఆశయాలకు దేవుడు దీవెన ఆశీర్వాదాలు తోడుగా ఉండి వారి కుటుంబంలో ప్రతి మరి సమస్యలు ఏదన్నా సరే అవలేలుగా దాటించి మరి ఎక్కువగా దీవెనలతో మరి ఆయన అనుకున్నది ప్రజలందరినీ రీచ్ అవ్వలేక మీ అందరి ప్రార్థనగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్టుకోవాలి చేస్తాను. ముగి ప్రార్థన చేసుకుందాము. మన మధ్య రాణి చేస్తాము. మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ రోజు చూడండి మరి ఎందరో ఉన్నారు తండ్రి. అట్టి వరుసలో మమ్మల్ని వచ్చుకుంటే సత్యమైన ముసలో కూర్చోవాలి. ఆయన ఈ రోజు ఈ స్థితిలో మేము ఉన్నామంటే అది నీ కృప తండ్రి. నీ వందన ప్రభా నీ వందనములు. నువ్వు చేసే కార్యములు కంటే కనిపించి అనేకమైన మేలు చేసేవాడు తండ్రి. నా ప్రభా నాయన వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆయన వచ్చిన వారు ప్రతి ఒక్కరు నా ప్రభా ధైర్యంగా ఏమని నీకు విజ్ఞాపన చేస్తున్నారో మొరపెట్టుకున్నారో ఆలోచించండి. ఎరగెలుపులు దయచేసి ఆమెను ముద్ర వేసి నా ప్రభా ఈ రోజు దీవులతో వాళ్ళు నెప్పి పంపించుకుని అడుగుతున్నావయ్యా. స్తోత్రమయ్యా. ఖాళీ కొండల వల్ల నీ సన్నిధికి వచ్చారయ్యా. నీ ఆత్మ వర్షంతో వాళ్ళని నింపి బలపరిచి నీ దేవుని ఆశ్చర్యంగా బహిరంగంగా నా ప్రభా నువ్వు చేస్తున్న మహిమను బట్టి నా ప్రభు చేస్తున్న కార్యాలు బట్టి అనేక మందిని సాక్షులుగా నా ప్రభు తిరిగి గృహానికి వెళ్ళడానికి సహాయంగా ఇచ్చాయి. నీకు వందనములు స్తోత్రం దేవా. అలాగే నా ప్రభా ఆయన అతని సంఘాన్ని దీవించండి అయ్యా. సాలుగు సంఘంలో నా ప్రభా ఆయన మధ్యాహ్నం నా ప్రభు 1 గంటల నుంచి జరుగుతున్న ఆరాధనలో ఈ మహిమను ఘనంగా జరిగించండి. ఆ పక్కన చెడుగదులలో వాళ్ళు అనేక మంది తోడబడి నీ సన్నిధికి దేవుడిగా తీసుకువెళ్ళి ఏ కుర్చీ
ఆయన ఎన్నో దినాలు నా ప్రభ, ఎన్నో నెలలు నా ప్రభ, ఉద్యోగం లేక పని లేక నా ప్రభ, ఆయన ఎదురు చూసి నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడైనా నీ కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన ఉన్నతమైన జాబులు స్థిరపరచాలి. కొందరు స్తోత్రం తండ్రి. ఆయన వాళ్ళకు ఆర్థిక ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, అనేకమైన ఇబ్బందుల నుంచి తొలగించి నా ప్రభ నీ సన్నిధిలో గొప్ప సాక్షిని ఎదురుగా నిలబెట్టడానికి సహాయం దయచేయండి. ఆయన వారికి ఇచ్చిన కుమార్తెని, కుమారుని, తన వారిని తోడబెట్టిన అత్తమామలు అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. సరైన రాకపోకల్లో నీ రక్షణ వచ్చి తోడు ఉంచిన వాహనం చుట్టూ నీ ప్రార్థన కలిసి వేయండి. అలాగే నా ప్రభు ఇక్కడ నిలబడి వెళ్ళిన ఆ సిస్టర్ గారు, నా ప్రభు బ్రదర్ గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాయ్యా. ఆయన వాళ్ళు చేస్తున్న పరిపాట్లో, వాళ్ళ రాకపోకల్లో నీ రక్షణ వచ్చి తోడు ఉంచిన వారి కుటుంబాన్ని దీవించిన దాన్ని నీ స్తోత్రం దేవా. అలాగే నా ప్రభు నేను ఎన్నో చిన్న అంశాలు ఉన్నాయండి. ప్రతి ఒక్క అంశం మీద ఆమెను ముద్ర వేసి నెరవేర్చిందా ఇచ్చింది. అయ్యా మా ప్రార్థన ఏదొకటి మట్టుగా పోకుండా నీ పరలోక రాజ్యంలో నీ పాఠశాలని చేర్చుకొని ప్రతి ఒక్క ప్రార్థనకి ప్రతిఫలం నెరవేర్పు దయచేసి నీ కృప చూపించమని, రేపు నా ప్రభు శనివారం జరుగుతాయి ఆరాధనలో కూడా నీ మహిమార్థ ఘనంగా జరిగించమని, అనేక మందిని పర్వాణికి కూడా కొనుక్కొని తీసుకెళ్ళి నీ సన్నిధిని నేర్చుకోమని నడిపించినవయ్యా. ఎవరైనా సరే మేము పిలిస్తే రారయ్యా, మేము రమ్మంటే రారు కానీ తండ్రి ఆయన నువ్వు కనపడి మాట్లాడేవాడు కనపడతాడు. నా ప్రభు ప్రతి ఒక్క కుమార్తెతో, కుమారుడికి, ప్రతి ఒక్క తల్లితో మీరు కనపడి మాట్లాడి మీరే పిలుచుకొని సన్నిధిలో నా ప్రభుని ఏర్పరచుకుని 4 సంఘాల్లో కూడా నా ప్రభు అనేక నూతన ఆత్మలతో ఏర్పరచుకుని ఈ సంఘాలు బలపడడానికి ఆయన విస్తారమైన సేవ జరగడానికి సహాయం దయచేయండి. అలాగే నా ప్రభు ఆయన మరి ముబారక్ కుమారి గారు, వాళ్ళ అక్క గారు, నా ప్రభు భర్త గారు ఈరోజు నిద్రించి ఉన్నారయ్యా. ఆయన ఆత్మని పరలోక రాజ్యం చేసుకో, వాళ్ళ కుటుంబానికి ఆదరణ దయచేయండి, ఓదార్పును దయచేయండి. నీకు స్తోత్రములు. అలాగే నా ప్రభు ఈ రోజు బయలుదేరి వాళ్ళ బిడ్డలు నా ప్రభు ఇండియా దేశానికి తొలిచుండగా ప్రయాణం అంతా నీ కాపుదల ఇస్తానికి తోడించండి. కొన్ని గంటల్లో ఆకాశంలో ఎగరాలి తండ్రి. ఫ్లైట్ నడుస్తున్న ఫ్లైట్ నీ స్వాతంలో ఉంచండి. ఆయన గృహానికి చెరువుల స్థానానికి చేరేంత వరకు నీ కాపుదలని సన్నిధిని తోడుగా ఉంచి నీ పరిశుద్ధ రెక్కల చాటును వాళ్ళు భద్రపరచుకుని తోడుకొని తీసుకెళ్ళమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రాలయ్యా. అలాగే నా ప్రభా నాయన మంది నిమిషం నాకు బ్రతుకులు నా ప్రభా ఏ క్షణంలో ఎలా ఉంటే ఏ స్థితిలో ఎప్పుడు ఎలా ఉంటామో తెలియని బ్రతుకులు నా ప్రభా. అయినప్పటికీ నా ప్రభా నీ బిడ్డల మీద మమ్మల్ని అందరూ కూడా కాచి కాపాడుతూ మీ రెక్కల చాటును భద్రపరచుకుంటూ అనుదినము నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి క్షణం నీ కాపుదల ఉంచి నడిపిస్తున్న తండ్రి నీకు ఏ విషయాన్ని మేము రుణం తీర్చలేము. కాబట్టి నా ప్రభా ఈ రోజు సన్నిధిలో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించండి. అలాగే సంపూర్ణ ఖాళీగా ఉన్నారు తండ్రి, ఆవిడకి పని లేకుండా ఉన్నదయ్యా. చేతి నిండా పని కల్పించండి, ఆ కాళ్ళు నొప్పి నుంచి తగ్గించండి. తన కుమారుడు చదువు కొరకు నా ప్రభా ఆవిడ ఎంతో ప్రయాసపడుచున్నదయ్యా. ఆయన బిడ్డ చదువుటానికి జ్ఞానాన్ని తెలివి ఆలోచన బుద్ధిపుస్తులను దయచేసి ఆయన ఏమైతే చదువుచున్నాడో ఆ చదువుకు దగ్గర నా ప్రభా సమస్తాన్ని మీరే ఆవిడకి సమకూర్చమని, కావాల్సిన సొమ్ములు కూడా మీరే సమకూర్చమని, ఇక్కడ తల్లిగారు నా ప్రభుత్వ సంపూర్ణ చేసిన పని కల్పించి నా ప్రభు మంచి పనులు స్థిరపడటకు సహాయం దయచేయమని నడిపిస్తున్నామయ్యా. ఇంకా నా ప్రభా ఆయన అందరికీ పని లేకుండా ఖాళీగా ఉన్నారు, వారి చేతులను పని కల్పించండి. ఆయన ఉద్యోగ ద్వారాలు తెరవండి. నా ప్రభావాన్ని క్వార్టర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క తల్లిని పేరున దీవించండి. బయట పనిచేస్తున్న వారు కూడా దీవించండి. వాళ్ళ రాకపోకల పనిపాట్లని కాపుదాలించండి. ప్రతి ఒక్కరిని విడుచుకుంటా నా ప్రభా అందరినీ కౌగిట్ల భద్రపరుచుకుని ఆత్మనింటి నా ప్రభా రేపు ఆదివారం రోజున నీ సన్నిధిలో కూడుకొని నిన్ను ఆరాధించుకున్న పర్యంత వరకు కూడా నీ కాపుదాన్ని ఇస్తుంది మాకు అందరికీ దయచేయమని దీని రాళ్ళ నా ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేసి దైవజన కుటుంబాన్ని నిరంతరం ఉపదేశాలందరూ దీవించి ఆస్వాదించమని యేసయ్య నామములో వేడుకుంటున్నా పరమ తండ్రి. సమాధానం కలుగచేయును గాక. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము ప్రార్థించిన అంశములకు కూడి వచ్చిన వారికి రాలేని వారికి
పరిశుద్ధాత్మ తండ్రి నిత్యము తోడైంది నడిపించును గాక. నీ కొన్ని సంగములకు నిత్యమును జయము జయము. నీ కొన్ని సంగములకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. అందరికీ వందనాలు. మరి నిన్నటి దినాన్ని మన సహోదరి ఏంటంటే సుజాత యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు భోజనం ఏర్పాటు చేసి ఉన్నారు. మా యొక్క పని పాటల్లో రాకపోకలేదు, పరబిడ్డలు చదివేందు బిడ్డ కూర్చోవడానికి చెల్లిస్తూ పరబిడ్డల వరకు పండుగ ప్రారంభించగా కోరుతున్నాను. అక్కడ ఉన్నాయి మీకు ట్యాక్సీ కావాలా? అదే 4 సెకండ్స్